మాస్ మహారాజా రవితేజ కొత్త తెలుగు సినిమా ఇరుముడి నిన్న శుక్రవారం ఆగస్టు 21న థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకి ఏకంగా 10 కోట్లు గ్రాస్ వచ్చింది మొదటి రోజు. ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ఇవి. ఇక తర్వాత రాయలసీమ జిల్లాల నుంచి 3 కోట్లు వస్తే ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 5 కోట్లు. ఇలా టోటల్గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి సినిమా 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్లు గ్రాస్ వస్తే ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి ఏకంగా 5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు ఇరుముడి సినిమా 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 25 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 16 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 20 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 16 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి రోజే. మరో 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు శనివారం, ఈరోజు కలెక్షన్స్ కూడా బుకింగ్స్ చాలా జోరుగా ఉన్నాయి. నిన్న మొదటి రోజు బుక్ మై షోలో కొత్త రికార్డు పెట్టింది సినిమా. రీజనల్ సినిమాల పరంగా ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమా చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు గంటకు 32,000 టికెట్లు తెగితే ఇరుముడి సినిమా నిన్న గంటకు 32,500 టికెట్లు బుక్ అయ్యాయి. రికార్డు పెట్టింది అది రీజనల్ సినిమాగా. కానీ ఈరోజు రెండో రోజు శనివారం ఏకంగా పాన్ ఇండియా సినిమాలకే రికార్డులను బ్రేక్ చేసింది. ఇంతకుముందు మన హీరో మన చిరంజీవి కొడుకు ఏం పేరు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సినిమా రెండవ రోజు గంటకు 36,000 టికెట్లు బుక్ అయితే రెండవ రోజు. దేవర సినిమా 38,000 టికెట్లు బుక్ అయ్యాయి రెండవ రోజు బుక్ మై షోలో. కానీ ఈరోజు ఇరుముడి సినిమా శనివారం రోజు 40,000 టికెట్లు గంటకు బుక్ అవుతున్నాయి. సో ఇదొక రికార్డు. సో ఈరోజు కలెక్షన్స్ ఇంకా బీభత్సంగా ఉండబోతున్నాయి. సో ఈరోజు వచ్చే కలెక్షన్స్ సినిమా ఈజీగా 50 కోట్ల మార్కు అందుకుంటుంది. సో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యే లాభాలు కూడా తెచ్చిపెడుతుంది. ఇక రేపు ఆదివారం ఇంకా బీభత్సంగా ఉంటాయి కలెక్షన్స్. సో మాస్ మహారాజా రవితేజ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అప్పుడెప్పుడో 4 ఏళ్ల క్రితం వచ్చిన ధమాకా 100 కోట్ల సినిమా, ఆ తర్వాత మళ్ళీ వరుసగా 6 సినిమాలు ఫ్లాప్, మళ్ళీ ఈ సినిమాతో సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. సో 50 కోట్లు కన్ఫర్మ్డ్ సినిమాకు గ్రాసు, బ్రేక్ ఈవెన్ కమర్షియల్గా సినిమా హిట్, లాభాలు, ఇక సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్ అనేది టోటల్ 2 తేలుతుంది. ఇక 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది మనము మండే కలెక్షన్స్ని బట్టి చెప్పొచ్చు. అది మన మాస్ మహారాజా రవితేజ శివ నిర్వాణ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసిన ఇరుముడి రిలీజ్ అయిన మొదటి రోజు 25 కోట్ల గ్రాసు. ఎపిక్ కంబ్యాక్ బై మాస్ మహారాజా రవితేజ. ఓకే, బాయ్.